ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రంథాలయంలో పనిచేసే ఉద్యోగులకు బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డు ఇవ్వచ్చు అంటే బరాబర్గా అనంతపురం జిల్లాలో ఉన్న ఉరవకొండ గ్రంథాలయంలో పనిచేసే ఉద్యోగులకే. అవునుల్లా అంత మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళ పనితనం చూస్తే మీరు కూడా మెచ్చుకొని మెడల వేసుకుంటారు. పని మీద అంత కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకు. ఇంతకు ఏం చేసిర్రు, వార్త ఏంది అంటే చూసేయండి మీరే. అరే వా, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, చంద్రన్న, పవన్ కళ్యాణ్, వరదాపురం సూరి, పరిటాల రవి వీళ్ళందరూ రోజు ఈ గ్రంథాలయానికి పోయే పుస్తకాలు చదువుతున్నారట. మరి పెద్ద సెలబ్రిటీలు ఈ లైబ్రరీకి పోయి పుస్తకాలు చదువుతున్నారు అంటే ఇంట్లో పనిచేసేటోళ్ళు ఎన్ని సవలతులు కల్పించాలి చెప్పుండ్రి. అందుకే వీళ్ళకు స్పెషల్ గా సన్మానం చేయాలి అని చెప్పింది. అయినా అంత మంచిగానే ఉన్నది కానీ వీళ్ళంతా లైబ్రరీకి ఎప్పుడు పోయినరు? అసలు జీవిడిచిన పరిటాల రవి కూడా రోజు వచ్చి పుస్తకాలు చదివి రిజిస్టర్ సంతకం పెడుతుండా. ఇదేం చిత్రము అంటే అదే కదా, మరి ఇట్లా ఇష్టం ఉన్నోళ్ళ పేర్లు లైబ్రరీకి వస్తున్నట్టు రాస్తున్నారు అన్నట్టు. మరి ఎన్ని రోజులు అవుతున్నదో ఇట్లా నడిపియబట్టి కానీ ఇప్పుడు బయట పడ్డది. ఇట్లా ఇప్పుడు ఈ కథనంతా పోలీసులకు అప్ప చెప్పినరట. కానీ వాడు ఎవడో రాసినోడు మామూలుల పేర్లు రాసినా డౌట్ రాకపోయి ఉండేదేమో. మొత్తం హీరోల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లే రాయాలనా? పోనీ అట్లా రాసినా ఏం కాదనుకుంటే జీవిడిచిన వాళ్ళ పేర్లను కూడా రాసుడేందులా? పైనుంచి వచ్చి బుక్స్ చదివిపోతారు వాళ్ళు. ఏం మనుషులు, ఏం మెయింటెనెన్స్ చెప్పండి.